లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుంచి చదువుదాం. లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుంచి. అంతట వారు ప్రయాణమై పోవుచూ ఉండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్నాను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచు ఉండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుము అనెను. అందుకు ప్రభువు, మార్తా, మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచు ఉన్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. వెరీ పవర్ఫుల్ స్క్రిప్చర్ సినారియో ఇది. బైబిల్లో ఈ యొక్క అంశములు ప్రతి సంఘంలో, ప్రతి చర్చిలో ఒకసారైనా బోధించబడుతుంది, అండ్ ఒకసారైనా ఈ మిస్టరీస్ మాట్లాడి ఉంటారు. కానీ ఉదయకాల సమయంలో ప్రభు మనతో సూటిగా మాట్లాడిన ఉన్నాడు. ఈ యొక్క అంశంలో ఒకరోజు యేసు ప్రభు వారు వాళ్ళ శిష్యులు కలిసి ఒక మార్గము గుండా జర్నీ చేస్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో ఒక ఊరు వచ్చింది. ఆ ఊరు, ఆ గ్రామము, ఆ పట్టణము, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్త్రీ యేసు ప్రభువారిని చూసి, అతని శిష్యులను చూసి అతని ఇంట్లోకి పిలిచారు. ఇమ్మీడియట్గా యేసు ప్రభువారు ఆ ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నారు. కూర్చున్నప్పుడు అక్కడ మార్త అనబడిన ఈ స్త్రీ యేసు ప్రభువారిని ఇంట్లోకి ఆహ్వానించిన తర్వాత, ఇదే మార్తకు ఒక సిస్టర్ ఉన్నారు, ఒక చెల్లి. ఆమె పేరు మరియా. ఒక తమ్ముడు కూడా ఉన్నాడు, అతని పేరు లాజరు. వీరు యేసు ప్రభువారిని ఇంట్లోకి ఆహ్వానించారు. ద ఫస్ట్ థింగ్ వాళ్ళు చేసింది ఏంటంటే యేసు ప్రభువారిని ఇంట్లోకి పిలిచారు. మరి ఒకసారి నేను చదువుతాను, మీరు చూడండి. ఒక సర్టన్ విలేజ్లోకి యేసు ప్రభువారు రాగానే అంతటా వారు ప్రయాణమై పోవచ్చు ఉండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. సర్టన్ విలేజ్, ఆ గ్రామం గుండా ఆయన వెళ్తూ ఉన్నాడు యేసుప్రభువారు. ఆ వెళ్ళేటప్పుడు యేసుప్రభువారిని శిష్యులను చూసి ఆ మార్త వాళ్ళ ఇంట్లోకి పిలిచారు. ఫోర్స్ఫుల్గా దేవుడు ఏ పని ఎవరితో చేయించడు. ఫోర్స్ఫుల్గా ఎవరింట్లోకి యేసుప్రభువారు వెళ్ళడు, ఎవరి హృదయంలోకి కూడా దేవుడు వెళ్ళడు. అన్లెస్ మనం పిలిస్తే తప్పితే ఆ దేవుడు మన ఇంట్లోకి రాలేడు. ఈ విషయం మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఏది కూడా దేవుడు ఫోర్స్ఫుల్గా బ్లెస్సింగ్ అయినా ఇవ్వడు, కర్స్ అయినా ఇవ్వడు, శాపమైన ఇవ్వడు, అండ్ ఆశీర్వాదమైన ఒక ఇంట్లోకి ఫోర్స్ఫుల్గా రాదు, అన్లెస్ మనం అలో చేస్తే తప్పితే. కాబట్టి ఈ యొక్క గ్రామం గుండా వెళ్తున్నప్పుడు ఆ స్త్రీ చూసి డోర్స్ ఓపెన్ చేసింది. ఆ ఇంట్లోకి యేసు ప్రభువారు వచ్చి కూర్చున్నారు.
నౌ మనం ఎన్నోసార్లు ఎవ్రీడే మన మనస్సులో మారు మనసు పొందాలనే ఆలోచన వస్తుంది. ఎందుకంటే యేసును గూర్చి విన్న ప్రతిసారి కూడా రిపెంట్ అవ్వాలన్న మంచి హృదయం కలుగుతుంది. దేవుణ్ణి కలిగి ఉండుట మన హృదయమునకు ఇష్టము. కాబట్టి దేవుడు ఒక హృదయంలోకి వచ్చి నివసించాలంటే అన్లెస్ మన హృదయం ఓపెన్ చేస్తే కానీ ఆయన లోపలికి రాడు. ఏది ఫోర్స్ఫుల్గా, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఏది ఫోర్స్ఫుల్గా దేవుడు లోపలికి తీసుకురాడు. ఈవెన్ ఆయన కూడా రాడు. ఆ విషయం మీరు గమనించాలి. ఆమె వెల్కమ్ చేసిన వెంటనే అతను వచ్చారు. ఆల్ రైట్, నౌ వర్స్ 39. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచు ఉండెను. ఈమె యేసుప్రభు వారి పాదముల దగ్గర కూర్చొని షీ వాజ్ లిజనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ద వర్డ్. వాక్యము దగ్గరకు వచ్చి యేసే ఆ వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యము దగ్గరకు వచ్చి ఆమె వాక్యము వింటున్నది. వింటున్నది ఎవరి దగ్గర నుంచి అంటే వాక్యము దగ్గర నుంచే వాక్యము వింటున్నది. ఎవరు వింటున్నారంటే ఇంట్లోకి పిలిచిన వాళ్ళు కాదు. ఇంట్లోకి ఆహ్వానించబడిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి వాళ్ళ సిస్టరు, ఆమె వాక్యము వింటూ ఉన్నది. ఈ మాట మీరు గమనించాలి, ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఎప్పుడైతే దేవుడు మన యొక్క హృదయంలోకి వస్తాడో, వచ్చిన తర్వాత ఆహ్వానించబడిన తర్వాత మొట్టమొదటిగా మన యొక్క శరీరంలో, మన ప్రాణాత్మ దేహములలో వినేటటువంటి స్వభావము ఇన్వైట్ చేసిన వారికి ఉండదు. ఇన్వైట్ చేయబడిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులు వింటారు. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే నీ యొక్క హృదయంలోకి యేసు ప్రభు వారిని ఆహ్వానించావో, నీవు వినవు. నీ యొక్క ఆర్గన్స్, నీ యొక్క శరీరంలో ఉన్న ప్రతి అవయవం వినడం మొదలు పెడతాది. మీరు మిస్ అవుతున్నారు, మళ్ళీ వినండి. సర్టన్ విలేజ్లో యేసు ప్రభు వారు నడుచుకుంటూ వెళ్తున్నారు. అక్కడొక విలేజ్లో అక్కడొక కుటుంబం ఉంది. ఆ కుటుంబము మార్తా, మరియా, లాజరు కుటుంబము. ఆ కుటుంబంలోకి ఆహ్వానించింది అక్క, అనగా మార్తా. ఆమె ఇన్వైట్ చేస్తే పిలిచింది ఒకరు, వినేది ఇంకొకరు. నీవెప్పుడు యేసు ప్రభు వారిని నీ హృదయంలోకి పిలిచావు, ఆహ్వానించావు, కానీ వింటున్నది పిలిచిన నీవు కాదు. నీ యొక్క మనస్సు పిలువబడింది, ఏర్పరచబడింది. నీవు దేవుణ్ణి పిలిచావు, కానీ నువ్వు దేవుణ్ణి వింటలేదు. వినేది నీ ఆర్గన్స్, అనగా నీ శరీరంలో కొన్ని అవయవాలు వినబట్టే ఈరోజు నువ్వు సజీవ లెక్కలో ఉన్నావు. పిలిచిన నీవు కాదు. యువర్ మిస్సింగ్ సంథింగ్. ప్లీజ్ డోంట్ మిస్. అన్నిసార్లు నీవే దేవుని వాక్యం వింటామని అనుకోమాక. నీవు దేవుని యొక్క రక్షణను ఆహ్వానించి కొన్ని సంవత్సరాలైంది నువ్వు బ్యాప్టిజం తీసుకొని. బట్ నీవు ఆ రోజు రక్షించబడినప్పుడు నీ ఆత్మ దేవుణ్ణి ఆహ్వానించింది, కానీ ఆ రోజు నుంచి నీ యొక్క స్పిరిట్, నీ ఆత్మ సరిగా వినట్లేదు. కారణం ఏంటంటే, పిలువబడిన తర్వాత లోపల మార్తకి ఒక చెల్లి ఉంది, ఆమె పేరు మరియా. పిలిచిన నీ ఆత్మకి లోపల నీ యొక్క సోల్ ఉంది, నీ యొక్క బాడీ ఉంది. అందులో కొన్ని అవయవాలు మాత్రమే వింటున్నాయి, కానీ అది స్పిరిచువాలిటీ కింద కన్వర్ట్ అయ్యి ఇన్ని రోజులు బ్రతికున్నావు. కానీ ఒరిజినల్గా నీ స్పిరిట్ వినుంటే ఈ స్థాయికి ఈరోజు ఇక్కడ మనం ఉండేవాళ్ళం కాదు. దట్స్ ద స్టోరీ. హోప్ యు ఆర్ మిస్సింగ్, రైట్? ఆఫ్ కోర్స్. విల్ సీ. కంటిన్యూ చేద్దాం, దెన్ యూ విల్ గెట్ ఇట్.
40వ వచనం. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుము అనేను. అందరు చూడండి 40వ వచనం. బట్ మార్తా వాజ్ డిస్ట్రాక్టెడ్ బై ద బిగ్ డిన్నర్ షీ వాజ్ ప్రిపేరింగ్. మార్తా వాజ్ డిస్ట్రాయిడ్ బై సంథింగ్, డిస్ట్రాక్టెడ్ బై సంథింగ్. బట్ ఇదే మార్తా యేసు ప్రభువాన్ని ఆహ్వానించింది. ఇదే నీవు కొన్ని సంవత్సరాల క్రితం యేసు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించావు. బట్ డిస్ట్రాక్టెడ్ బై సంథింగ్, సో డిస్ట్రాక్షన్ జరిగింది. గుర్తుపెట్టుకోండి, నీవు యేసు ప్రభువారిని ఆహ్వానించి కొన్ని సంవత్సరాలు అయింది. ఆహ్వానించిన నీకంటే ఆహ్వానించబడిన తర్వాత నీ హృదయంలోకి వచ్చిన తర్వాత నీ గుండె వింటుంది, నీ ఊపిరితిత్తులు వింటున్నాయి, అవన్నీ టైంకు పనిచేస్తున్నాయి. అందుకనే మరియా అనబడినటువంటి చిన్న సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉన్నది. అలాంటిది నీ గుండె, అది వింటుంది వాక్యం. కానీ పిలిచిన నీ స్పిరిటు డిస్ట్రాక్టెడ్ అయిపోయి మెనీ థింగ్స్, చాలా పనులు పెట్టుకున్నది నీ స్పిరిటు. కాబట్టి మరియా మార్తా అనబడిన నీ ఆత్మ అయితే, మరియా అనబడినటువంటి నీ యొక్క సోలు. ఉదాహరణకు అయితే యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన నీవు ఈరోజు వరకు నీ బాడీ ఆర్గన్స్ పనిచేస్తున్నాయంటే నీ స్పిరిట్ విన్నందుకు కాదు. ఇక్కడ కూర్చున్నందుకు ఇప్పటికి నేను 15 నిమిషాలు బట్టి మాట్లాడుతున్నా, బట్ నీకు అర్థం కాలేదు. కారణం ఏంటంటే డిస్ట్రాక్షన్. కానీ నీ బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్కి వినబడుతుంది. అందుకనే అవి టైంకి ఫంక్షన్ చేస్తున్నాయి. నీ గోడ మీద ఉన్న వాచ్ పని చేస్తుంది, నీ ఆఫీస్లో ఉన్న ప్రతి ఒక్కరు టైం టు టైం అన్నీ పని చేస్తాయి. నీ బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ కూడా టైం టు టైం పని చేస్తుంది. బట్ స్పిరిట్ ఒక్కటే డిస్ట్రాక్టెడ్ బై మెనీ థింగ్స్. బట్ ఈమె మాత్రం లిజనింగ్, మరియా అనబడిన చిన్నది వింటూ ఉన్నది. అప్పుడు ఈ స్త్రీ వచ్చింది యేసు ప్రభువారి దగ్గరకు. 40వ వచనం చూద్దాం. ఈ యొక్క మార్తా వచ్చి ఏమన్నదో మనం చూద్దాం. మార్తా విస్తారమైన పనులు, అందరు చూడండి, మార్తా విస్తారమైన పనులు పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పాను. ఏమండి, యేసు ప్రభువారిని ఇంట్లోకి పిలిచింది ఎవరు చెప్పాలి? అందరు చెప్పాలి. సారీ, మార్తా ఇంట్లోకి పిలిచి యేసు ప్రభువారిని అక్కడ కూర్చోబెడితే ఆ టైంలో యేసు ప్రభువారు చెబుతూ ఉన్న మాటలు మరియ వింటున్నది. అంటే యేసు ప్రభువారు కంటిన్యూగా ఆయన ప్రసంగం చేస్తూనే ఉన్నాడు, ఆ ఇంట్లో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ మాటలకి విలువ కట్టుకోకుండా ఈమె మెనీ థింగ్స్, అనేకమైన విషయముల ఎడల ఈమె డిస్ట్రాక్షన్ జరిగింది. అంటే డైవర్ట్ అయిపోయింది అని అర్థం. వర్రీడ్, అన్నెసెసరీ థింగ్స్ అన్ని పెట్టుకొని అసలైన విషయాన్ని పక్కకు పెట్టింది. ఇంట్లోకి పిలిచిన తర్వాత యేసు ప్రభువారిని ఆయన చెప్పే మాటల మీద ఫోకస్ లేదు. సో ఆ ఫోకస్ ఎప్పుడైతే మిస్ అయిందో అక్కడ మెనీ థింగ్స్ అని రాయబడి ఉంది. దాని అర్థమైంది అనేకమైన విషయాలు. చూడండి, మరి ఒకసారి చూడండి అందరూ. మార్తా విస్తారమైన పనులు పెట్టుకొనుట చేత, దేని చేత? మార్తా ఆమె స్పిరిట్, ఆమె యొక్క ఆత్మ డిస్ట్రాక్షన్కి గురైంది. అంటే మెనీ థింగ్స్. పిలిచిందేమో దేవుణ్ణి,
వినాల్సిందేమో దేవుని వాక్యాన్ని. ఆ వాక్యము వినుకోకుండా డిస్ట్రాక్షన్ అనేది జరిగింది, అంటే డైవర్షన్ అనేది జరిగింది, అనగా ఫోకస్ అనేది మిస్ అయింది. ఎప్పుడైతే ఆ స్పిరిట్ యొక్క ఫోకస్ మిస్ అయిందో అప్పుడు ఆమె ఎవరినైతే పిలిచిందో ఆయన్ని ఒక మాట అన్నది, ప్రభువా అని అన్నది. లాస్ట్ వీక్ విన్నారా మాట? ప్రభువా, చూడండి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? లుక్ ఎట్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హౌ డేర్ యూ టు స్పీక్ టు గాడ్ లైక్ దట్? ఆ విధంగా ప్రభుతో మాట్లాడుట అది మర్యాదనా? ఫస్ట్ థింగ్ చెప్పాలి. ప్లీజ్ మళ్ళీ చూడండి. ప్రభువా, చదవండి. ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? వాట్ ఆర్ యు టాకింగ్? దేవుణ్ణి పిలిచిన తర్వాత, ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆయనను పట్టుకొని ఫస్ట్ వర్డ్ ఏంటంటే రెస్పెక్ట్గా ప్రభువా అని పిలిచారు. దానితో ఆ స్పిరిట్ యొక్క సోర్సు దేవుడికి దొరికింది. ప్లీజ్ దిస్ ఈజ్ ప్యూర్లీ ప్రొఫెటిక్ వర్డ్. డోంట్ గెట్ డిస్ట్రాయిడ్ బై ఎనీథింగ్ ఆఫ్టర్ లిజనింగ్ టు ద వర్డ్. లిజన్ దిస్, వెరీ ఇంపార్టెంట్. ప్రభువా, నీకు చింత లేదా అంటే నీవు ప్రభువును పట్టుకొని ప్రభువా అన్న తర్వాత నీకు చింత లేదా అన్న పదము ఏ స్టాండర్డ్కి ఆయన్ని తీసుకొచ్చి, నా చెల్లి నీ పాదముల దగ్గర కూర్చొని వింటుంది, నేను అనేకమైన పనులు పెట్టుకొని కూర్చున్నాను, ఈ పనులు చేయడానికి తను రావట్లేదు, నీకు చింత లేదా అని నీవు ఆయన ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నించే వ్యక్తి యొక్క నేచరు ఏమై ఉంటుంది? మళ్ళీ రీడ్ ఇట్ ప్లీజ్, మస్ట్ గెట్ ఇట్ దిస్. మరొకసారి 40 వచ్చిన అందరం చదువుదాం. రెడీ, 1 2 3 గో. మార్తా విస్తారమైన పని పెట్టుకునే చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? కెన్ యూ స్పీక్ లైక్ దట్? దేవునితో ఆ విధంగా మనము మాట్లాడొచ్చా? నౌ లిజన్, దిస్ ఈజ్ హౌ వీఆర్ మిస్సింగ్ ద మార్క్. ఎప్పుడైతే దేవుణ్ణి, ప్రభువారిని మనం ఆహ్వానించిన తర్వాత ప్రేయర్ అని పిలుస్తాము, ఆ టైంలో మనం ప్రేయర్ చేసేటప్పుడు ప్రభువా అని స్టార్ట్ చేస్తాము. దేవునితో మాట్లాడేటప్పుడు దిస్ ఈజ్ ద ఏరియా వీఆర్ లూజింగ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ద హోలీ వన్. ప్రభువుని పిలిచి, నేను అనేకమైనటువంటి పనులు పెట్టుకున్నప్పుడు నా సిస్టర్, నా చెల్లి నీ పాదముల దగ్గర కూర్చొని వింటుంది, నీవు ఆమెని కమాండ్ చెయ్యి. లిజన్ దట్ స్టేట్మెంట్ ప్లీజ్. అక్కడ ఉంది ఆ మాట. బిడ్ హర్ టు హెల్ప్ మీ. నువ్వేం చేస్తావంటే ఆమెకి ఆజ్ఞాపించు, ఆమెకి చెప్పు. నీవు ప్రభువు చేత చెప్పించబడాల్సిన నీవు ప్రభువుకి చెప్పే స్థాయికి ఎప్పుడు వెళ్ళినావంటే వెన్ యూ డిస్ట్రాక్టెడ్ బై మెనీ థింగ్స్. జీసస్. మళ్ళీ వినండి, ఐఎమ్ క్లోజింగ్. ప్రభువుని ఆమె ఎప్పుడు ఆమె చెల్లితో చెప్పమని చెప్పిందంటే ఈమె యొక్క స్పిరిట్ డిస్ట్రాక్షన్కి గురైంది, డైవర్ట్ అయింది, వర్రీతో నింపబడేది. దెన్ యాంగ్జైటీ అనేది ఓపెన్ అయింది ఆమె స్పిరిట్లో.
దట్స్ ద సోర్స్ ఆఫ్ ద స్పిరిట్. రీడ్ ఇట్ వన్స్ అగైన్. అందరు చూడండి. మార్తా, మళ్ళీ చూడండి అందరూ. మార్తా చదవండి అండి. విస్తారమైన తొందరపడి ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు, ఎవరికి? నీకు చింత లేదా? నెక్స్ట్ లైన్. నాకు సహాయం చేయమని ఆమెతో, ఎవరైనా నీ ఇంటికి గెస్ట్ వస్తే, ఉదాహరణకు నీ ఇంటికి గెస్ట్ వస్తే, మీ ఇంట్లోకి 2-3 ఉన్నారు. వచ్చిన గెస్ట్తో మీ బ్రదరో మీ సిస్టరో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతున్న టైంలో నీ ఒక్కదానివే పనులు చేస్తూ ఉన్నావు. ఆ వచ్చిన గెస్ట్ని ఆయన హానర్ చేసి కూర్చోబెట్టావు. అప్పుడు ఆ గెస్ట్ దగ్గర ఎవరైనా కంపెనీ ఇచ్చి మాట్లాడుతుంటే కొంచెం నీ పని చేసేవరకు ఆయన్ని ఎంటర్టైన్ చేయమని అంటాం మినిమం. ఆ టైంలో వాళ్ళ సిస్టర్ కూర్చొని వింటూ ఉన్నది. ఈమె వెళ్ళి ప్రభువుని ఆజ్ఞాపించిందంటే ఈమె కన్నా తక్కువ స్థాయిలో అతను చూసిందా, లేకపోతే నిజంగానే ప్రభు అని పిలిచిందా? ప్లీజ్ యూ మస్ట్ లిసన్ దిస్. నేను ప్రభు అని పిలిచినంత మాత్రాన నాకన్నా పైన ఉన్నట్టు కాదు. అది రిక్వెస్ట్ కాదు. అది అంటే ఇట్స్ సింప్లీ డైవర్టింగ్ గాడ్. అంటే ఆయన యొక్క పొజిషన్ ఆయనకు గుర్తు చేసి అట్ ద సేమ్ టైం అతన్ని ప్రభు అని పిలిచి, ఈమె ఆయనకి చెప్పి నువ్వు కమాండ్ చేయని చెప్తే, ఇప్పుడు ప్రభు ఏమా ఆయన? ప్లీజ్ మీ ఇంటికి గెస్ట్ వచ్చారు ఉదాహరణకి. ఆ గెస్ట్ని నువ్వు ఆజ్ఞాపించుతావా? మా చెల్లికి చెప్పని చెప్పగలవా? గెస్ట్ వచ్చారు ఇంటికి, ఆ గెస్ట్ని పట్టుకొని నువ్వు మా చెల్లికి చెప్పు సార్ అని అంటే ఎట్లా ఉంటుంది? చెప్పాలి. మీ ఇంటికి నేనే వచ్చాను అనుకుందాం ఉదాహరణకి. పాస్టర్ గారు దయచేసి మా పిల్లోని గద్దించు అని చెబితే, అప్పుడు నువ్వు నాకు లాడా, నేను నీకు లాడా? చెప్పాలి. నువ్వు నాకు ప్రభువా, నేను నీకు ప్రభువా? కమ్ ఆన్. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ అదే చేస్తుంటారు. ఇక నేను చాలా ఫ్యామిలీస్కి వెళ్తాను. ప్లీజ్ మా వాడికి చెప్పు, మా చెల్లికి చెప్పు, మా తమ్ముడికి చెప్పు, మా అబ్బాయికి చెప్పు, మా అమ్మాయికి చెప్పు, నేర్పించు. మరి నువ్వేం చేసావు ఇన్ని రోజులు? సో డిస్ట్రాక్షన్ అనేది ఎప్పుడైతే ఆ స్పిరిట్ ఎంటర్ అయిందో, నీ ఇంట్లో నువ్వు కమాండ్ చేయకోకుండా దేవుణ్ణి ప్రెజర్ చేసి దేవుని మీద నిన్ను లార్డ్గా పెట్టుకొని దేవుణ్ణి కమాండ్ చేస్తుంటావు నీ ప్రార్థనలో. ఓ మై గాడ్, దట్స్ ద ప్రేయర్. యు ఆర్ ఫెయిలింగ్ టు రిసీవ్ ఆన్సర్స్. యు ఆర్ కమాండింగ్ ద లార్డ్ టు సెట్ యువర్ చిల్డ్రన్ ఫ్రీ ఫ్రమ్ బాండేజ్. హోప్ యు ఆర్ గెటింగ్ రైట్. నీ పిల్లలు బాగు కోసము, నీ పిల్లల్ని నీకు హెల్ప్ చేయడానికి, నీ పిల్లల్ని ప్రభు వాక్యం వినుకోకుండా వాక్యం చదవని చెప్పడానికి కూడా నువ్వు ప్రేయర్ చేసే విధానం ఏంటంటే, ప్రభువా అని ప్రార్థన చేస్తావు, నా పిల్లల్ని బాగు చేయి అని అంటావు. బట్ వాట్ ఆర్ యూ డూయింగ్? వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? నౌ టెల్ మీ, షీ వాజ్ డిస్ట్రాక్టెడ్ బై మెనీ థింగ్స్. అయితే ఆ రోజు ఆమె ఆ టైంలో మెనీ థింగ్స్ అంటే ఏమేమి చేస్తూ ఉండుండొచ్చు యేసుప్రభు వారు వచ్చిన కొంచెం పీరియడ్ ఆఫ్ టైంలో? నౌ టెల్ మీ, యేసుప్రభు వారు మీ ఇంటికి వచ్చిన టైంలో ఆమె వంటే వండుతుంది అంతే. ఆ టైంలో ఆమె ఎంత డిస్ట్రాక్షన్ పొంది ఉంటుంది? మహా అయితే 2-3కి 12 మందికి వంట వండుతుంది అంతే కదా. ఆ 12 మందికి వంట వండడానికి ఆమె డిస్ట్రాక్షన్ అయ్యిందంటే అవ్వని పని. నో, యు మస్ట్ లుక్ ఇన్ టు దట్ డీప్ రెవల్యూషన్. నౌ లెట్స్ సీ వన్స్ అగైన్ వర్స్ 40. అందరు చూడాలి. మార్తా విస్తారమైన పని పెట్టుకుని చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? పిలిచింది ఎవరు? నువ్వే కదా.
ఓకే, నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనను. డిస్ట్రాక్షన్ అనేది ఆమె మైండ్లో జరిగింది. అయితే నెక్స్ట్ లైన్ చూస్తే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ లైన్ చూద్దాం, వర్స్ 41. అందుకు ప్రభు మార్తా మార్తా, దిస్ ఈజ్ వై యేసు ప్రభు రెండు సార్లు ఆమె పేరు పిలవడం. 2 సార్లు పిలవడానికి గల రీజన్ ఉంది. ఈసారి మనం ఎప్పుడైనా చూద్దాం, బట్ మన ఫోకస్ వేరు. అందుకు ప్రభు మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మళ్ళీ చూద్దాం, అందరం చూద్దాం. వర్స్ 41 చదువుదామా? రెడీ, 1 2 3 గో. 41. అందుకు నీవు విచారం కలిగి, ఇంగ్లీష్లో ఏమనుందంటే యాంగ్జైటీ, యాంగ్జియస్ అబౌట్ మెనీ థింగ్స్. నౌ టెల్ మీ, ఇమ్మీడియట్గా యేసుప్రభు వారు ఆమె ఆ పదం అనగానే ఇమ్మీడియట్గా ఆమె ఆ యొక్క యేసుప్రభు వారిని కమాండ్ చేయగానే ఆయన లొకేట్ చేసిన ప్లేస్ ఏంటి అంటే ఆమె మైండ్. ఆమె మైండ్లో ప్రభువుని ప్రభువుగా చూడట్లేదు. ఆమె మైండ్లో వాక్యంగా ట్రీట్ చేయలేదు. ఆమె మైండ్లో యాంగ్జైటీ అనేది ఒక స్పిరిట్ ఉన్నది. నవ్ లిజన్, యాంగ్జైటీ అనేది వర్రీస్ తీసుకొస్తుంది. యాంగ్జైటీ అనేది రెస్పెక్ట్ లేకుండా చేస్తుంది. యాంగ్జైటీ అనేది సైకాలజీకి సంబంధించింది. సైకలాజికల్గా షీ డిస్ట్రాక్టెడ్ బై మెనీ థింగ్. సైకలాజికల్గా ఆమె మెదడు దెబ్బతిన్నది. సైకలాజికల్గా ఆమె కంప్లీట్గా రెవరెన్స్ అనేది, దేవుడికి ఇవ్వాల్సిన రెవరెన్సు ఇవ్వకుండా తగ్గించింది. ఎప్పుడైతే సైకలాజికల్గా డిస్ట్రాక్షన్ అనేది జరుగుతుందో ఆ టైంలో ప్రభువుకి రావాల్సిన హానరు రాదు. ఎప్పుడైతే మెదడు సరిగా పని చేయలేదో ఆ టైంలో మనము యాంగ్జైటీ అనేది చూపిస్తాము. యాంగ్జైటీ అనేది మనము ప్రెజరైజ్గా చేస్తుంది. ఎప్పుడైతే ప్రెజర్ అవుతావో ప్రెజర్లో ఎక్కువ మిస్టేక్స్ చేస్తావు. యు మస్ట్ రైట్ ఇట్ డౌన్. ఎక్కువ పనులు పెట్టుకోవడం వలన ప్రెజర్ అవుతావు. ఎప్పుడైతే ప్రెజరైజ్ అయిందో నీ స్పిరిటు, ప్రెజర్కి గురైందో నీ స్పిరిటు, ఆ టైంలో ఎక్కువ మిస్టేక్స్ చేసే అవకాశం ఉన్నది. ఫస్ట్ మిస్టేక్, దేవుడికి ఇవ్వాల్సిన రెస్పెక్టు రాదు. దేవుని వాక్యం వినాల్సినటువంటి టైంని డిస్ట్రాక్షన్ జరుగుతుంది. దేవుడికి వెళ్ళాల్సిన ఆఫరింగ్ వెళ్ళకుండా ఆగిపోతుంది. దేవుడికి రావాల్సినటువంటి పనులు పని చేయకుండా ఆపేస్తుంది. యాంగ్జైటీ అనేది ఒక స్పిరిట్. ఈ స్పిరిట్ ప్రభువుని ప్రభువుగా ట్రీట్ చేయదు, బట్ ప్రజెంట్ మాత్రం ప్రభు అని పిలుస్తుంది, కానీ నెక్స్ట్ నిన్నే కమాండ్ చేస్తుంది. దట్స్ హౌ దే అప్రోచ్, దట్ స్పిరిట్ అప్రోచ్ లైక్ దట్. దట్స్ యాంగ్జైటీ. యాంగ్జైటీ అనేది బోన్స్ని క్రష్ చేస్తుంది. యాంగ్జైటీ అనేది ప్రభు యొద్దకి పరిగెత్తుకుని పోయేటట్టు చేస్తుంది. బట్ యూ కమాండ్ ద లార్డ్. ఆమె ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? పనులన్నీ పెట్టుకుని ఎవరి దగ్గరికి వెళ్ళింది? డైరెక్ట్ వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్ళిందా? ప్రభు దగ్గరికి వెళ్ళిందా? హౌ డేర్ యూ టు స్పీక్ టు హిమ్ లైక్ దట్? ప్రభుతో నీవు ఆ రీతిగా మాట్లాడడం అనేది ఇట్స్ షూర్లీ ఇట్స్ అ స్పిరిట్ ఆఫ్ యాంగ్జైటీ. దిస్ ఈజ్ కాల్డ్ ప్రేయర్లెస్నెస్ స్పిరిట్. ఈ స్పిరిట్కి ప్రేయర్ అనేది అబ్బదు, వాక్యం చదవడం అనేది అబ్బదు, ఫ్యామిలీ ప్రేయర్ అనేది దీనికి ఇష్టం ఉండదు. దిస్ ఈజ్ హౌ హార్ట్ డిసీజెస్, బోన్స్లో డిసీజెస్, బ్లడ్ లాస్, దీస్ ఆర్ ద ఏరియాస్. ఈ యాంగ్జైటీ స్పిరిట్ అనేది అసలు కనపడదు. అన్లెస్ నువ్వు తవ్వి తీస్తే కానీ దొరకదు. దీన్ని దొరికించుకోవాలంటే ఒకటే ఒక ఏరియా. ఆమె అనేకమైన పనులు పెట్టుకున్నది, బట్ మిస్ అయింది ఒకటి. దేన్ని చెప్పాలి? సంబడి సేయింగ్. ఎవరు? ఏం చేసింది ఆమె? షీ మిస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అయితే నౌ లిజన్. 2 weeks బ్యాక్ ఒక మాట చెప్పాను.
ఇన్ హిస్ రైట్ మైండ్. శానా అనే దెయ్యం పట్టిన వాడు విడుదల పొందిన తర్వాత వాడు ఎక్కడ కూర్చున్నాడు చెప్పాలి, గట్టి చెప్పాలి. యేసు పాదముల దగ్గర కూర్చొని వాక్యం వింటూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, మార్తకి రైట్ మైండ్ ఉందా, మరియకి రైట్ మైండ్ ఉందా? మరియకి. ఇప్పుడు మార్తకు ఉన్నటువంటి స్పిరిట్, యాంగ్జైటీ అనే స్పిరిట్ ఈమెని ప్రభువునితో పోరాడేటట్టు చేస్తుంది. ఈవెన్ రెస్పెక్ట్ అనేది లేదు. దెర్ ఇస్ నో రెస్పెక్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ కాల్. ఆ పిలుపులో ప్రభువా అని పిలిచింది, కానీ నువ్వు నా చెల్లికి కమాండ్ చేయి అంటే నేను నీకు లాడా, నువ్వు నాకు లాడా చెప్పాలి. దారిన పోయిన నన్ను పిలిచింది నీవు నా మాటలు వినాల్సింది పోయి నువ్వు నన్ను ఎలాగా అంటే దేవుడు చెప్పినట్టు మనం ఫంక్షన్ చేయడం కాదు, మనం చెప్పినట్టు దేవుడు ఫంక్షన్ చేయమని చెప్పే స్పిరిటే యాంగ్జైటీ. హోప్ యు ఆర్ గెట్టింగ్. దట్ స్పిరిట్ ఈస్ డేంజరస్. దట్ కిల్స్ యువర్ ఫైనాన్సెస్, దట్ కిల్స్ యువర్ రెవరెన్స్, దట్ కిల్స్ యువర్ టైమ్ ఫర్ గాడ్. నౌ నిజం, దేవుని యొద్ద కూర్చొని వాక్యం వినాల్సినటువంటి స్పిరిట్ ఏమో రైట్ మైండ్, రాంగ్ మైండ్ ఏమో ఈ యొక్క యాంగ్జైటీ. నౌ టెల్ మీ, ఈ డిస్ట్రాక్షన్ అనేది ఎక్కడి నుండి జరిగిందని అంటే జస్ట్ మెనీ థింగ్స్. అంటే అటెన్షన్ అనేది ప్రతి పని మీద పెట్టింది, కానీ ఒక్క పని మీద పెట్టలేదు. అదే యేసుప్రభు చెప్పారు, నీవు రైట్ మైండ్ ఉండుంటే డెఫినెట్గా నువ్వు ఇక్కడ కూర్చునేదానివి. అయితే యేసుప్రభు వారు అన్నం వండుతున్నట్టు, డిన్నర్ ప్రిపేర్ చేసినట్టు మిగతా ట్రాన్స్లేషన్లో రాశారు, కానీ అన్నం వండినందుకు కూర వండినందుకు కాదు ఆయన చెప్పింది. మెయిన్లీ ఆమె యొక్క సోల్, ఆమె స్పిరిట్ డిస్ట్రాక్షన్ అయింది. దేని విషయం అంటే దేవుడికి ఇవ్వాల్సిన రెవరెన్స్ ఇవ్వకపోవడం వలన మార్తా మార్తా అని రెండోసారి దేవుడు పిలిచాడు. హోప్ యు ఆర్ గెట్టింగ్. హలో చెప్పండి, దేని విషయం? వంట వండినందుకు కాదు, అది కూరగాయలు వండుతున్న దాని కాదు. యాంగ్జైటీ అనే స్పిరిట్ ఏం చేసిందంటే మెనీ థింగ్స్ మీద హ్యాంగ్ అయి ఉన్నది. అది ఎక్సెప్ట్ వన్ థింగ్, దట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యము నుంచి డిస్ట్రాక్షన్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు మెనీ థింగ్స్ మీద ఇది హ్యాంగ్ అయ్యి ఉంటుంది. నౌ టెల్ మీ, యేసుప్రభు వారి యొక్క రాకడకు ముందు ఆయన ఒక మాట చెప్పారు. ఇదే లూకా సువార్త 21వ అధ్యాయంలో ఒక మాట చెప్పారు, జస్ట్ బిఫోర్ ర్యాప్చర్. ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? యాంగ్జైటీ. మనుషులు యాంగ్జైటీతో ఉంటే దే కాంట్ ప్రే, వాళ్ళు ప్రార్థన చేయలేరు. ఇదే 21వ అధ్యాయం లూకా సువార్త, ఇంటికి వెళ్ళి చదవండి. పీపుల్ ఆర్ వర్రీడ్ అబౌట్ మెనీ థింగ్స్. సో ఆ మెనీ థింగ్స్ ఏం చేస్తున్నాడంటే ఆయన కమింగ్ని అడ్రస్ చేయలేని పరిస్థితి. ఆయన యొక్క సెకండ్ కమింగ్ని, ఆయన ర్యాప్చర్ని గుర్తించకుండా చేసేది ఈ యొక్క యాంగ్జైటీ స్పిరిటే. ఈ స్పిరిట్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో దెన్ ప్రేయర్లెస్నెస్ అనేది ఎంటర్ అవుతుంది. కాబట్టి ఈ సీజన్లో మనం ప్రార్థన అనే సిరీస్ అనేది మనం పెట్టుకున్నాము. ఈ సీజన్ ప్రేయర్ సీజన్. ఈ సీజన్లో యు మస్ట్ ఐడెంటిఫై దిస్ స్పిరిట్. యాంగ్జైటీ ఎప్పుడైతే ఉంటుందో ప్రేయర్కి రానియదు. యాంగ్జైటీ ఎప్పుడైతే ఉంటుందో అది వాక్యం చదవనివ్వదు. యాంగ్జైటీ ఎప్పుడైతే ఉంటుందో మెనీ థింగ్స్ మీద హ్యాంగ్ అయి ఉంటుంది. సో దట్స్ హౌ యూ లాస్ట్ యువర్ మైండ్ టు దట్ థింగ్. ఆ థింగ్కి నీ యొక్క మైండ్ అనేది అవసరం. నీ యొక్క మైండ్ దాని మీద హ్యాంగ్ అయితే కానీ అది సస్టైన్ అవ్వదు. బట్ నువ్వు సస్టైన్ అవ్వాలంటే, నువ్వు బ్రతకాలంటే డెఫినెట్గా నీకు వాక్యం అనేది కావాలి. నువ్వు బ్రతకాలంటే నీకు వాక్యం కావాలి. నీ దగ్గర ఉన్న థింగ్స్ బ్రతకాలంటే నీ అటెన్షన్ కావాలి. బట్ మెనీ థింగ్స్ అటెన్షన్ సీకింగ్ చేసినప్పుడు వర్డ్ని పక్కకు పెట్టిన వెంటనే డిస్ట్రాక్షన్ అనేది జరుగుతుంది. సో డిస్ట్రాయిడ్ బై మెనీ థింగ్స్. వన్స్ అగైన్ రీల్స్, ఐఎమ్ గోయింగ్ టు షో యూ వన్ మోర్ స్క్రిప్చర్. 41వ వచనం. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు. ఆతురత పడి పని చేయవని నువ్వు చూసితివా? అతడు నాశనమునకే ఆ పని చేసును. మళ్ళీ ఒకసారి చూడండి ఆ వచనం. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు. ఆమె విచారం కలిగి తొందరపడ్డది యేసుప్రభు వారికి ఎలా తెలిసింది? అన్లెస్ ఆ యొక్క మైండ్ సెట్లో ఈ యొక్క తొందర ఉందని తెలిస్తే కానీ చెప్పలేడు.
ఆమె వచ్చి నా చెల్లికి చెప్పానంటే నీ మైండ్లో ఒక స్పిరిట్ ఉంది, యాంగ్జైటీ, యాంగ్జియస్ అబౌట్ మెనీ థింగ్స్. యు ఆర్ వర్రీయింగ్ అబౌట్ ఫైనాన్సెస్, యు ఆర్ వర్రీయింగ్ అబౌట్ దీస్ థింగ్, దిస్ అండ్ దట్. నో 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 నో. నీకు ల్యాక్ అయి ఉన్నది ఒకే ఒకటి. ఏంటది? చదవాలి. అక్కడ ఏమనుంది? విచారం కలిగి తొందరపడుచున్నా కానీ అవసరమైనది. నా ఆ మాట ఇంగ్లీష్లో ఏమనుందంటే యు నీడ్ వన్ థింగ్. అందరు చెప్పండి, ఏమనుంది? అవసరమైంది. గట్టి చెప్పాలి. అవసరమైనది చెప్పాలి, గట్టి చెప్పండి అండి. అవసరమైంది ఎన్ని? అవసరం అంటే నీడ్ అనేది ఒకటే ఒక మనిషికి భూమి మీద. దట్ ఈస్ ద ఓన్లీ వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యము కనుక మనము పట్టుకోగలిగితే, వాక్యముని కనుక మనము అందిపుచ్చుకోగలిగితే, వాక్యముని కనుక చదవగలిగితే, చర్చని కనుక మనం అడాప్ట్ చేసుకోగలిగితే, మిగతా అన్నీ కూడా నీడు ఉండదు. వాటికి నీ అవసరం వాటికి ఉంటుంది. హలో, ప్లీజ్ 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 మళ్ళీ వినండి. నీకు అవసరమైంది ఒక్కటే. ఏంటది? వాక్యము, వర్డ్. అవసరాలు వేరు, కోరికలు వేరు. అవసరం అంటే ఐ నీడ్ దిస్, అది లేకుండా నేను బ్రతకలేదు. ఉదాహరణకి ఆక్సిజన్ అనేది మనకి అవసరం. అది లేకుండా బ్రతకగలమా? ఆక్సిజన్ లేకుండా బ్రతకగలమా? బ్రతకలేం. అలాగే అవసరమైనది ఒకటే, వాక్యం అనేది నీకు అవసరం. అది ఉంటే నువ్వు బ్రతుకుతావు. ఆక్సిజన్ ఉంటే నువ్వు ఎలా బ్రతుకుతావో అది అవసరం. అవసరాలు వేరు, కోరికలు వేరు. అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? వాంట్స్. నీడ్స్ వేరు, వాంట్స్ వేరు. నీకు ఐ వాంట్ దిస్, అది నీకు అవసరం లేదు. నాకు ఇది అవసరం అని దేన్ని అనాలంటే ఈ భూమి మీద ఒకే ఒకటి నీకు అవసరము చెప్పాలి. ఏంటది? ది వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంను ఒక్కటి కనుక నువ్వు హ్యాంగ్ అయ్యి పట్టుకోగలిగితే, నీకు వాక్యం అవసరం ఉందని ఎప్పుడైతే తెలిసి దాన్ని పట్టుకుంటావో, ఈ భూమి మీద ఉన్నటువంటి అన్నీ కూడా నీవు అవసరమని అవి నిన్ను పట్టుకొని బ్రతుకుతాయి. సో దెన్ యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ యాంగ్జైటీ. సో ద ప్రేయర్ ఆటోమేటిక్గా రెడ్యూస్ అయిపోతుంది. మనం పలికే పదాలు, మనకి అవసరం ఉన్నది ఒకటే, వాక్యం అవసరం అని. దానికోసం నిన్న మనం ఫ్రైడే ప్రేయర్ చేసాం. ఏమని ప్రేయర్ చేసాం? వండర్ఫుల్ ప్రేయర్ పాయింట్స్, నెక్స్ట్ లెవెల్ ప్రేయర్ పాయింట్స్ చేసాం. ఏమని చేసాం? విజ్డమ్, అండర్స్టాండింగ్, రెవల్యూషన్, నాలెడ్జ్. మనకి అవసరమైంది వర్డ్. నువ్వు ఏ వర్డ్ని ఎప్పుడైతే పట్టుకుంటావో, నీకు అవసరం ఉన్నది అన్నీ కూడా కేవలం వాక్యం అయి ఉండాలి. ఎప్పుడైతే మనకు వాక్యం అవసరం అవుతుందో అప్పుడు అన్నిటికీ నీవు అవసరంగా మారుతావు. సో నీవు లేకుండా, వాక్యం లేకుండా నేను బ్రతకలేనని ఎప్పుడైతే మార్తలాగా మరియలాగా డిసైడ్ అవుతావో ఆ రోజు గుర్తుపెట్టుకో. ఈ ఇద్దరి యొక్క క్యారెక్టరిస్టిక్స్ని గుర్తుపెట్టుకో. మార్తన మరియనా, మార్తన మరియనా, మార్తన మరియనా. మార్తేమో అనేక పనుల మీద ఆమె హ్యాంగ్ అయ్యి ఉన్నది, కానీ మరియ మాత్రం ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఉంది. ఎప్పుడైతే ప్రభు పాదాల దగ్గర కూర్చొని వాక్యం మీద ఏమో ఫోకస్ చేసిందో, అప్పుడు సృష్టి అంతా కూడా మరియ మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టింది. హల్లెలూయా. సో ద మూమెంట్ యు క్యాచ్ ద వర్డ్, ద మూమెంట్ యు క్యాచ్ ద ఫైర్, అప్పుడు స్పిరిట్ ఆఫ్ యాంగ్జైటీ అనేది బయటికి వచ్చేస్తుంది. నౌ లెట్స్ గో టు Philippians chapter 4, last scripture. Philippians chapter 4 verse 4. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనము సకల జనులకు తెలియబడనివ్వడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చియు చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. మళ్ళీ చూడండి అందరూ,
ఐఎమ్ క్లోజింగ్. వర్స్ 5. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేవుడు సమీపంగా ఉన్నాడు. ఈజ్ కమింగ్. వర్స్ 6. దేనిని గూర్చి చింతపడకుడి. ఇంగ్లీష్లో ఏమనుందంటే డు నాట్ వర్రీ అబౌట్ ఎనీథింగ్, డు నాట్ గెట్ యాంగ్షియస్. ఈ స్పిరిట్ అనేది ప్రేయర్లెస్నెస్కి లీడ్ చేస్తుంది. యాంగ్షియస్గా ఉన్నప్పుడు ఆ మనిషి ప్రార్థన చేయలేడు. హీ కెనాట్ ఫోకస్ ఆన్ ప్రేయర్, హీ కెనాట్ ఫోకస్ ఆన్ ద వర్డ్. వాక్యం మీద అతను ఫోకస్ చేయలేడు. వాక్యమును పట్టుకున్న తర్వాత ప్రార్థన కూడా చేయలేడు. అందుకనే ఇక్కడ పౌలు గారు రాసిన మాట ఏంటంటే దేనిని గూర్చి చింతపడకుడి, దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలో ఏం చేయాలి? చదవాలి. ప్రతి విషయంలోనూ ప్రార్థన. సో ముందు అక్కడ అడ్డుపడేది ఏంటి చెప్పాలి? యాంగ్జైటీ. యాంగ్జైటీ అనే స్పిరిట్ అడ్డుపడితే అక్కడ ప్రార్థన ఉండదు. నెక్స్ట్ అది ఏమున్నది అక్కడ? ప్రతి విషయంలోనూ. ఎన్ని విషయంలో? అన్ని విషయంలో. ఇప్పుడు అక్కడ మార్త ఎన్ని విషయంలో డిస్ట్రాక్షన్ అయింది చెప్పాలి? అన్ని విషయంలో ఆమె డిస్ట్రాక్షన్ జరిగింది, వర్రీ అయింది. కాబట్టి అప్పుడు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిందా? దేవుని కమాండ్ చేసిందా? చెప్పాలి, అందరు చెప్పాలి. షీ స్టార్టెడ్ కమాండింగ్ ద లార్డ్. దేవుని కమాండ్ చేయడం ఆమె మొదలుపెట్టింది. బట్ ఆ స్పిరిట్ ఉంటే నువ్వు చేయలేవు. దేవుణ్ణి ఎలాగ అప్రోచ్ అవ్వాలో ఆమెకి తెలియదు. కాబట్టి ప్రేయర్లో మనం వెళ్ళినప్పుడు యాంగ్జైటీ స్పిరిట్ ఉంటే యు స్టార్ట్ విత్ థింగ్స్. నాకు ఇది కావాలి ప్రభా, నాకు అది కావాలి ప్రభా, అది చేయి ప్రభా, ఇది చేయి ప్రభా, నాకు ఇలా డబ్బులు ఇవ్వు ప్రభా, నాకు ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి అనేది అది మార్త ఆల్వేస్ కమాండ్స్ గాడ్ టు డూ సంథింగ్ ఫర్ యూ. నీ కోసం అది చెయ్యి, ఇది చెయ్యి అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చారు ఏమంటున్నాడంటే మీరు చింతించకూడదు. చదవండి అన్నమాట. దేనిని గూర్చి చింతపడదు. మార్త ఏం చేస్తుంది? అన్ని విషయమును గూర్చి చింతపడుతుంది. ఆ చింత యావత్తు అసలు దేవుని మీద వేసి ఆ వాక్యం వినాల్సిన నీవు దేవుణ్ణి కమాండ్ చేయడం మొదలుపెట్టావు. కాబట్టి ప్రేయర్లోకి వెళ్ళినప్పుడు ఈ మిస్టేక్స్ జరగకూడదు. ప్రేయర్లోకి వెళ్ళినప్పుడు ఈ పొరపాట్లు అనేవి మన సైడ్ నుండి జరగకూడదు. వన్స్ అగైన్ ఐఎమ్ రీడింగ్, ఐఎమ్ క్లోజింగ్. వర్స్ 6. దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలో. మార్త అయితే అన్ని విషయంలో పొరపాటు చేసింది. కానీ మీరైతే ఈ స్పిరిట్ ఆఫ్ యాంగ్జియస్, ఈ స్పిరిట్ని ఎప్పుడైతే మీరు బయటికి వెళ్ళగొడతారు అంటే చింతపడకోకుండా ఆ చింతని దేవుని మీద వేసి అప్పుడు నువ్వు చేయాల్సిన విషయం ఏంటంటే ప్రతి విషయంలో ఏం చేయాలి? ఫస్ట్ ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి. అప్పుడు నీ విన్నపం అంటే ఏమంటాను చెప్పు, కొంచెం ఇది చేసి పెట్టండి అని రిక్వెస్ట్గా అంటాం. కానీ ఆమె ఏమన్నా చెప్పు, ఆమె ఏమన్నది? యేసుప్రభుని కమాండ్ చేసి నా యొక్క సిస్టర్ని నాకు సహాయం చేయమని చెప్పు. ఈజ్ దట్ ద వే టు అప్రోచ్ గాడ్ ఇన్ ప్రేయర్? నో 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 నో. స్పిరిట్ ఆఫ్ యాంగ్జియస్ ఏం చేస్తుందంటే యాంగ్జైటీ స్పిరిట్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, అది చింతిస్తుంటుంది. ఆ చింతను ఎప్పుడైతే పక్కకు పెడతావో అప్పుడు ప్రేయర్ అనేది, విజ్ఞాపన అనేది, కృతజ్ఞత అనేది, విన్నపములు అనేవి లైనప్ అయి దేవుడు మనకు ఆన్సర్స్ ఇస్తాడు. హల్లెలూయా. లెట్ us all stand up. Let us all stand up. Let us all stand up. Father, in the name of Jesus, we decree and declare, I destroy the spirit of anxiety and let that spirit move from every person. ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరిలో నుంచి డిస్ట్రాక్షన్, వర్రీ, అన్నెసెసరీ థింగ్స్ మీద చింతించేటటువంటి విషయాలన్నీ ప్రభువు దగ్గరికి తీసుకొచ్చి ప్రభువుని కమాండ్ చేసేటటువంటి ఆ స్పిరిట్ బంధించబడి ప్రార్థనతోనూ, విజ్ఞాపనతోనూ, కృతజ్ఞతతోనూ ప్రభువు దగ్గర ఆన్సర్స్ పొందుకునే ఈ ప్రార్థనాత్మ మన మీద, మన కుటుంబాల మీద నిలబడును గాక. ఆమేన్.